నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెరుగుతున్న అర్జీలు, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు. తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాలకు 24 అర్జీలు వచ్చినట్లు అధికారుల వెల్లడి. వాట్సాప్ ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్న కమిషనర్ వి మహాలక్ష్మీపతి వెల్లడి. వాట్సాప్ నెంబర్ ప్రకటించిన కమిషనర్ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ విజ్ఞప్తి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 14 అర్జీలు వచ్చాయి. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 14 అర్జీలు రాగా వాటిలో 2 పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినవి, 1 ఎడ్యుకేషన్, మరొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించింది. అలాగే టౌన్ ప్లానింగ్ కు సంబంధించి 2, రెవెన్యూకి సంబంధించి 7 అర్జీలు, రిజిస్ట్రేషన్ కు సంబంధించి 1 అర్జీ వచ్చినట్లు సబ్ కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అర్జీలను తీసుకున్న ఏవో సుధీర్ బాబు అర్జీలను ఆ డిపార్ట్మెంట్లకు పంపించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. తెనాలిలోని కొత్తపేటలో గల రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రముఖ హరికథకులు కీర్తిశేషులు నన్నపనేని సాంబశివరావు భగవతార్ 10వ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రముఖ హరికథకులు నన్నపనేని సాంబశివరావు 10వ సంస్మరణను పురస్కరించుకొని వివిధ కళా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎస్ వేదవతిచే శ్రీకృష్ణ రాయబారం, పసుపులేటి శివకుమారి భాగవతారిణిచే భక్త మార్కండయ్య హరికథా గానం, వెన్నకోట రామకుమారి భగవతారిణిచే నర్తనశాల హరికథ గానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభకు కార్యనిర్వాహకులు నన్నపనేని రాంబాబు సభ పరిచయం చేయగా ఆరాధ్యుల కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కళాకారుల సంక్షేమానికి రంగస్థలం పరీక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పేద కళాకారులకు సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చందు రామారావు, తోటకూర వెంకటరమణారావు, బుర్రా జయలక్ష్మి, కోట అక్కేశ్వరరావు, హరిదాసు, గౌరీశంకర్, వెన్నకోట రామకుమారి, బెజ్జంకి నాగమణి మాట్లాడారు. అనంతరం పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి కాటిసీను డివి సుబ్బారావు మనవుడు జూనియర్ డివి సుబ్బారావు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు నన్నపనేని రాంబాబు, నన్నపనేని వెంకటేశ్వరరావు, నన్నపనేని శివరామకృష్ణ, అలాగే ఆహ్వాన కమిటీ చెందిన కరేటి వీరయ్య, నాగిశెట్టి సాయి చరణ్, సిహెచ్ ఆంజనేయరాజు పర్యవేక్షించారు. జీవిస్తూ ఉన్నటువంటి మనము అమోఘమైనటువంటి తెలివితేటలు కలిగి విద్య, జ్ఞానం, సంపద అన్నీ కూడాను కలిగి జ్ఞానంతో చరించేటటువంటి వాళ్ళం కాబట్టి 84 లక్షల జీవరాశులలో మానవుడు ఎందుకు గొప్పవాడయ్యాడు? అసలు భగవంతుడు ఇచ్చినటువంటి మానవుని యొక్క ఈ శరీరమే గొప్పది. 3.5 కోట్ల రోమములు, 20 లక్షల కేశములు, 20 గోళ్ళు, 32 దంతములు, 1000 పలముల మాంసము, 3 పలముల రక్తము, 20 పలముల గోర్లు, ఇలాంటి అమోఘమైనటువంటి మానవ జన్మాన్ని భగవంతుడు మనకిచ్చి మానవ శరీర నిర్మాణం ఇతర జంతువులతో పోల్చేటటువంటి విధంగా లేకుండా మనము మాత్రమే మేధాశక్తి సంపన్నులమై మంచి, చెడు, జ్ఞానం, విజ్ఞానం, ధర్మ, నీతి, న్యాయాలు కలిగి చరించేటటువంటి మానవులం కాబట్టి 84 లక్షల జీవరాశులు శ్రీ వెన్నకోట రామకుమారి గారికి, అలాగే బెజ్జంకి నాగమణి గారికి, వీరి సమకాలికులు అంటే గౌరవనీయులు శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతార్ గారని తెనాలి పట్టణంలో ఆయన ఒక 300 మంది కళాకారులను తయారు చేశాడు. ఆ కళాకారుల్లో మా నాన్నగారు ఒకళ్ళు, వారితో పాటు వీరు కూడా సమకాలికులు. మరి 10 సంవత్సరాల తర్వాత ఆయన కార్యక్రమాన్ని నేను చేయాలనుకోవటం, నేను వెళ్ళి మా ప్రియతమ మధ్యవర్తి గారికి విన్నవించుకోవటం, వారు దానికి సానుకూలంగా స్పందించి చాలా రాంబాబు నువ్వు చేస్తుంది చాలా మంచి పని, కళాకారులు కళాకానాచి తెనాలి సాంస్కృతిక శోభ వరడవేళ్ళ చేయాలి, హరికథలకు ప్రాణం పోయాలి, కాబట్టి నేను కూడా కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తాను. ఆ సహాయం
మీ నాన్నగారి సంస్మరణ సందర్భంగా చేద్దామని చెప్పి మన మంత్రివర్యులే ఈ ఉచితంగా ఈ నగదు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. వారి చేతుల మీదుగా వారి ధనంతోనే. నేను సాంస్కృతిక కార్యక్రమాల వరకే నేను చేస్తున్నాను. మన మంత్రివర్యులు నాదెండ్ల మనం వారు చెప్పొద్దన్నారు, క్షమించాలి సారు, చెప్పొద్దన్నారు, నా నగదని చెప్పొద్దాయి అన్నారు. అయినా కానీ 20 మంది కళాకారులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున, రూపాయి 2 రూపాయలు కాదండి, 5,000 రూపాయల చొప్పున సారు వారికి నగదు పంపిణీ చేస్తూ ఉన్నారు. సాంబశివరావు గారి 10వ సంస్మరణ సభ సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవడం కాకుండా తెనాలి యొక్క గొప్పతనం, తెనాలి యొక్క చరిత్ర, తెనాలికి ఎంతో పేరు తీసుకొచ్చి మన ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా వారి ఆత్మాభిమానం నిండే విధంగా, ఈ ప్రాంతానికి వెన్నుకొచ్చే విధంగా అనేక ప్రాంతాల్లో దేశాల్లో పర్యటించి మన భావి తరాలకి ఎవరు ఏ పుస్తకం తీసి చదివినా కళాకారులకి తెనాలి ఒక నిలయం అనే విధంగా మన అందరంగా నిలబెట్టిన ఈ సభకు ఇచ్చేసిన కళాకారులకు వారిని అభిమానించే విధంగా మీరందరూ వచ్చి పాల్గొన్నాం. మనస్ఫూర్తిగా నేను అందరూ కూడా నేను నమస్కరించుకుంటూ ఇచ్చిన పెద్దలందరికీ, కళాకారులకు ఉన్న ఇబ్బందుల గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా చూస్తూనే ఉంటాం, అర్థం చేసుకోగలుగుతాం. మనం ఏ విధంగా వాళ్ళకి మనం తోడ్పడగలుగుతాం, సహాయం చేయగలుగుతాం అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కూడా కలగాలి. మన పూర్వ చరిత్ర గురించి, భారతదేశం యొక్క చరిత్ర గురించి మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండే విధంగా నిలబెట్టిన మహనీయులు వీళ్ళందరూ కూడా. ఒక సందర్భంలో మా తండ్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, పాలకులు ఎవరైనా ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పాలించినా అంతిమంగా మిగిలేది మనం చేసే మంచి పనులు. పేరు మర్చిపోతారు, బిల్డింగ్ మన పేరు పెట్టుకుంటారని గుర్తు పెట్టుకుంటారు అనుకుంటారు కొంతమంది. అది కాదు. మేము ఎక్కడున్నా రాను, ఒక కళాకారుని గౌరవించే విధంగా మనం చేసే కార్యక్రమానికి ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలని తపనతోటి ఆలోచించే వ్యక్తిని. ఇందాక రామరావు గారు చెప్పారు, ఈ ప్రాంగణం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, అసలు ఎక్కడికైనా మీది తెనాలి మాది తెనాలి అంటారు. తెనాలి అనగానే మహాకవి రామకృష్ణ గురించి ప్రస్తావిస్తారు. కానీ 2009 వరకు మీరు ఎక్కడైనా ఒక విగ్రహం చూసారా తెనాలి కవి రామకృష్ణ గురించి? ఎక్కడ కనపడిందని మీరు చెప్పండి. శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మొట్టమొదటిసారి ఆయన విగ్రహం చేపించి వేసవి గారిని ఆహ్వానించి ఆ రోజున మార్కెట్ దగ్గర మనం ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుని ఆ రోజు మా తల్లిగా సమీక్షలో చెప్పాను, ఒక అద్భుతమైన ఆడిటోరియం మనం నిర్మాణం చేసుకోవాలి. హైదరాబాద్లో ఆ రోజులో ఉమ్మడి రాష్ట్రం మనకి రవీంద్ర భారతి ఏ విధంగా ఉందో ఆ విధంగా కళాకారులకు అనుకూలంగా ఉండే విధంగా మనం చేయాలని ఒక ప్రయత్నం చేశాం. ఈ స్థాయిలో కార్యక్రమం చేయాలన్నా ఆర్థికంగా ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి, చిన్న చిన్న వీధి నాటకాలు వేయాలి అనే ఆలోచనతోటి సోదరుడు గౌరీతో ఆ రోజు చర్చించి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం మనం 11వ వార్డులో ఆ రోజు నిర్మాణం చేశాం. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. తెనాలికి ఉన్న గొప్పతనం, తెనాలికి వచ్చిన ఆ పేరు, ఆ కీర్తి ప్రతిష్టలు కూడా
విలువలని. ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకు అన్నారంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్యారిస్ లాగా మనకు కూడా కాలాలు ఉన్నాయను, లేదా ప్యారిస్కి పోటీగా మనం తెనాలిని అభివృద్ధి చేయాలనే తపనతోటి ఆ మాట ఆ రోజున మాట్లాడారని అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో 10 అర్జీలు వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 10 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. వీటిలో 4 సర్వేకు సంబంధించినవి, మరొకటి పెదరావూరు గ్రామంలో భూమి ఎక్స్టెన్షన్ వేరియేషన్ పై రీసర్వే కోసం, మరొకటి ఎలక్షన్ సమయంలో టెంట్లు వంటివి ఏర్పాటు చేసిన దానికి బిల్లు చెల్లించలేదని, ఇంకొకటి గత డిప్యూటీ తహసీల్దార్ పై వెలక ఉమామహేశ్వరరావు ఇచ్చిన అర్జీ డెత్ రిలేటెడ్ కు సంబంధించింది ఒకటి, కుటుంబ భూమి వివాదం గురించి మరొకటి అర్జీ వచ్చినట్లు తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 10 అర్జీలు అందినాయి. అందులో 4 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. ఒకటేమో పెదరావూరు రీసర్వేకి సంబంధించి ఎక్స్టెంట్లో వేరియేషన్ వస్తుందని చెప్పి రైతులు కూడా కంప్లైంట్ చేశారు. అట్లాగే ఇంకొక కేసు ఎలక్షన్స్లో టెంట్ హౌస్, అది టెంట్ అట్లాంటివన్నీ అరేంజ్ చేసాం కానీ బిల్ రాలేదని ఒక అర్జీ అందింది. అట్లాగే గతంలో ఈ కార్యాలయంలో పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఎంసి ఇర్రెగ్యులర్గా జారీ చేశారు ఇన్ఛార్జి తహసీల్దార్గా ఉన్నప్పుడు అని చెప్పేసి వెలగా ఉమామహేశ్వరరావు గారు అని ఆయన కంప్లైంట్ చేశారు. డెత్ రిలేటెడ్గా ఒకటి, అట్లాగే కుటుంబ వివాదం, భూ వివాదంకి సంబంధించి వచ్చే అర్జీలు, వీటన్నిటికీ సంబంధిత సర్వేయర్ అలాగే విఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు పంపుతాం. వీటన్నిటిని సకాలంలో పరిష్కరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ మనమిత్ర ద్వారా ప్రజలకి ప్రభుత్వ సేవలను సత్వరమే అందించే దిశగా చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలియజేశారు. ప్రజలు తమ సమస్యలు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను వెంటనే అందించేందుకు వాట్సాప్ మనమిత్ర ద్వారా చర్యలు తీసుకున్నదని కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలియజేశారు. వాట్సాప్ నెంబర్ 9555230009 నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే ఏ సమస్యనైనా పరిష్కరింపబడాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెడితే వెంటనే అందుకు సంబంధించి రిప్లై వస్తుందని, తద్వారా సమస్యను వెంటనే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా వాట్సాప్ ద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ లక్ష్మీపతి విజ్ఞప్తి చేశారు. మనకి చేపట్టిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ ఒకటి క్రియేట్ చేశారు. ఆ నెంబరు ఉదాహరణ 9553000009 అనే వాట్సాప్ను క్రియేట్ చేశారు. దీనివల్ల మనకు ప్రయోజనం, ప్రతి ఒక్కరూ ఇది వాట్సాప్ ఈ వాట్సాప్ నెంబర్ని ఫీడ్ చేసుకొని తద్వారా దానిలో వచ్చినప్పుడు హాయ్ అని ఒకటి ఫీడ్ చేయాలి. చేసిన తర్వాత ఇది హాయ్ అని మనకి ఆల్రెడీ ఆన్లైన్ అయిపోతుంది. అయిన తదుపరి వెంటనే మనము సంబంధిత యాప్ ద్వారా మనకి ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, తర్వాత ఇంకేదైనా కార్యక్రమాలు గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి ఫిర్యాదులు కానివ్వండి, ఏదైనా దీనిలో ఫీడ్ అవుతాయి. ఈ వాట్సాప్ ప్రత్యేకత ఏంటంటే మీరు వాయిస్ ద్వారా మీ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ వాయిస్ని రికార్డ్ చేసిన వాయిస్ని మేము ప్రజలకు ఫిర్యాదులు ఏమేమి చేస్తారో వాటన్నిటి కూడా మా రికార్డు పూర్వకంగా తీసుకొని వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకు మంచి సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క నెంబర్ ద్వారా మరొకసారి ఈ నెంబర్ తెలియజేస్తా ఉన్నాను. 9553000009 అనే నెంబర్ని మీ అందరూ నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టి తద్వారా రికార్డు చేసుకున్న తదుపరి మీకు సంబంధించినటువంటి ఏ కంప్లైంట్నైనా కూడా దీని ద్వారా పంపించగలిగితే వెంటనే సత్వరమే వాటి పరిష్కారం ఆ సంబంధిత అధికారుల ద్వారా చేయించడం కానీ ఉంటుంది. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇళయరాజా 50వ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ సంగీత విభావరిని నిర్వహించారు. వ్యవస్థాపకులు సాయి లక్కరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్వర దర్శకులు ఇళయరాజా సినీ దర్శకత్వంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
సందర్భంగా ఆయన స్వరపరిచిన సినీ గీతాల విభావరిని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇళయరాజా 16,000 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారని ఆయన చెప్పారు. 1976 జూన్ 11వ తేదీన అన్నకిళ్ళి అనే తమిళ సినిమా ద్వారా పరిచయమైన ఇళయరాజా 1977లో తెలుగులోకి అనువదించిన భద్రకాళి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారని ఆయన తెలియజేశారు. స్వరలయ వేదికకు ఇది 527వ కార్యక్రమం అని చెప్పారు. వర్షం పడుతున్న సంగీత విభావరిని ప్రోత్సహించేందుకు వచ్చిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంగీత విభావరిలో సత్యవర్ధన్, విష్ణుప్రియ, సాంబశివరావు, శిరీష మరియు సత్యనారాయణ తదితరులు నేపథ్య గానం చేశారు. సంగీత మాంత్రికుడు ఇళయరాజా సినీ పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెనాల్లో ఇళయరాజా మ్యూజికల్ నైట్ అనే కార్యక్రమంతో 40 పాటలు ఇక్కడ పాడుతున్నాము. ఇక్కడికి హైదరాబాద్ నుంచి, బందర్ నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, అలాగే భీమవరం నుంచి సింగర్స్ వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ దాదాపు 40 పాటలని పాడటం జరుగుతుంది. ఇవాళ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ నుంచి సీనియర్ సభ్యురాలు నిర్మల గారు కూడా వచ్చారు ఇక్కడికి. మంచి వాతావరణం లేకపోయినా బయట ఇంత వర్షం ఉన్న ఆడియన్స్ చూశారు కదా, ఎంత పెద్ద ఎత్తున ఆడియన్స్ వచ్చారో. ఈ స్వరలయ వేదికను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, అభిమానిస్తూ ఈ సంస్థను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజున ఇళయరాజా కేవలం చెవులకు వినులు విందే కాదు, హృదయానికి కూడా మానసిక విందు కలిగించే గొప్ప స్వర రచయిత. ఆ స్వర దర్శకుడిని కార్యక్రమాన్ని ఇవాళ అమ్మవారి దేవస్థానంలో స్వరలయ వేదిక 527వ కార్యక్రమంగా జరుపుకుంటోంది. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెనాలిలోని ఐతానగర్లో గల ది సాల్వేషన్ ఆర్మీ చర్చ్ నందు రక్షణ సైన్యం ఏర్పడి 130 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తెనాలి డివిజన్లోని మండలాల సంఘ కాపరులు, సంఘ పెద్దలతో చర్చిలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా టెరిటోరియల్ కమాండర్ దాసరి డానియల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఐతానగర్లోని ది సాల్వేషన్ ఆర్మీ చర్చ్ నందు రక్షణ సైన్యం ఏర్పడి 130 సంవత్సరాలైన నేపథ్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్లలోని 26 సంఘాలలోని సంఘ కాపరులు, సంఘ పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. దాసరి డానియల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని దేవుని పరిచర్య సేవలు, ప్రార్థనలు, అలాగే సంఘ సేవపై వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి లెఫ్టినెంట్ కల్నల్ గేరా దామస్, జి షియోను కుమారి, బి పెనర్జీ, టి కోటయ్య, జయక్రీస్తుదాసు, రాజకుమారి, తెనాలి సెంట్రల్ క్రోర్ కింద ఉన్న 26 సంఘాల కోర్ ఆఫీసర్స్, ఐతానగర్ సెంట్రల్ కోర్ సంఘ పెద్దలు బట్టు జకరయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహారావు, రుద్రపాటి ఆశీర్వాదం, గ్రహ సమితి వారు, యూత్ సభ్యులు, సండే స్కూల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మీరు మీ సేవ ప్రారంభ దినాల నుండి పనిలో వచ్చి నైపుణ్యత కలిగిన
రక్షణ సైన్యం 130 సంవత్సరాలు పురస్కరించుకుని మన సంబరాలు ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఆ దేవుని స్తుతులు చెల్లించినటువంటి రోజును మరి దాదాపుగా 8 సంఘాల్లో 4 సంఘాల్లో దేవుడు వాక్యం, అలాగే మరి 4 సంఘాల్లో దర్శించడానికి దేవుడు అనుగ్రహించిన తరుణంలో ఇది నేను అంతకుముందు ఇండియా వెస్టర్న్ స్టేట్లో కొన్నిసార్లు ఒక సంఘాన్ని ఆయా సంఘాన్ని దర్శించడానికి చేస్తూ ఉంటాను. అలాంటిది ఈరోజు మరలా ఈ అవకాశం కల్పించినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మండల నాయకులు చిరపరిచితులే, అనేక సంవత్సరాలుగా టీహెచ్లో ఉన్నప్పుడు కలిసి పనిచేశారు. నాకంటే పెద్దవారు సేవలో పరిచర్యలో నాకంటే ముందుగానే రక్షణ సైన్యంలో దేవుడు సేవకు వచ్చారు, సేవ చేస్తున్నారు. ఇద్దరు కలిసి పనిచేయడం, ప్రక్కనే నివసించాం 2 చోట్ల మద్రాసులోనే. మరి ఒకరికొకరు బాగా ఎప్పుడు సహకరించుకోవడం. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలిపారు. 24 గంటలలో వీటిని పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. మున్సిపల్ కార్యాలయానికి సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 4 అర్జీలు వచ్చాయని, వాటిలో 2 అర్జీలు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినవని, మరొకటి ఇంజనీరింగ్ సెక్షన్, ఇంకొకటి శానిటేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిందని మహాలక్ష్మీపతి చెప్పారు. వీటిని వెంటనే పరిష్కరిస్తామని చెబుతూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు 50 మైక్రాన్ల లోబడి ఉన్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. హోటల్స్, తినుబండారాలు అమ్మే వ్యాపారులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ ఈ ప్లాస్టిక్ అమ్మడాన్ని, వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, దీనికి విరుద్ధంగా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ మహాలక్ష్మీపతి తెలియజేశారు. పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు గ్రీవెన్స్లో పబ్లిక్ గ్రీవెన్సెస్లో మాకు 4 కంప్లైంట్లు రావడం జరిగింది. అందులో రెవెన్యూ సెక్షన్ సంబంధించినటువంటివి 2, ఇంజనీరింగ్ సెక్షన్ 1, శానిటేషన్ సంబంధించినటువంటి ఒక 2, మొత్తం 5 కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాటిని ఈరోజే మాకు సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉన్న వాటి సర్వీసెస్ని వెంటనే 24 గంటలు వాటిని పరిష్కరిస్తాము. ఇంకా ఏదన్నా ప్రజలు ఈ ఫిర్యాదులు అందించిన వెంటనే వాటిని కూడా వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్లాస్టిక్ బ్యాన్ మీద మేమంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. దానికి సంబంధించి పట్టణ ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ బ్యాన్ మీద మీ అందరూ కూడా సహకరించండి. అట్టాని వ్యాపార వర్గాలు, అలాగే వివిధ వాణిజ్య సంస్థలు కానివ్వండి, తర్వాత మా కళ్యాణ మండపాలు వగైరా సంస్థల వారు కూడా పూర్తిగా ఈ ప్లాస్టిక్ నిషేధం మీద మాకు పూర్తిగా సహకరించమని చెప్పి మరోసారి పట్టణ ప్రజలందరూ కోరుతున్నాం. థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గత 2 రోజుల నుంచి తెనాలిలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకం కలుగుతోంది. అన్ని రంగాల వారికి వర్షం ఇబ్బంది కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఫలితంగా అనేక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల నేపథ్యంలో తెనాలిలో కూడా గత 2 రోజుల నుంచి చెదురుమదురుగా పడుతున్న వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వ్యాపార కార్యకలాపాలు కూడా మందగించాయి. ఒకసారి ఎండ, మరొకసారి ఆకాశం నల్లటి మబ్బులతో నిండిపోయి వర్షం పడుతోంది. దీనివల్ల శ్రామికులు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు పనులు సన్నగిల్లిపోయి ఇబ్బంది పడుతున్నారు. చిరు వ్యాపారస్తులకు, వ్యాపారవేత్తలకు వ్యాపారాలు లేక రోజువారీ కట్టే కట్టుబడులు కూడా కట్టలేక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు మరొక 5 రోజులు ఉండవచ్చునని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెరుగుతున్న అర్జీలు, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు. తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాలకు 24 అర్జీలు వచ్చినట్లు అధికారుల వెల్లడి. వాట్సాప్ ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్న కమిషనర్ వి మహాలక్ష్మీపతి వెల్లడి. వాట్సాప్ నెంబర్ ప్రకటించిన కమిషనర్ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.